గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. బాలకృష్ణ గారు నటించిన అఖండ తాండవం, రుద్ర తాండవం అయితే చూసొచ్చాను. ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాము. నాకు నేనే చిన్నప్పటి నుంచి బాలకృష్ణ గారి సినిమాస్ అయితే చూసుకుంటూనే పెరిగినాను. మా డాడీ అయితే ఫస్ట్ టికెట్ అయితే బాలకృష్ణ గారిది తెగాల్సిందే, అంత పెద్ద ఫ్యాన్ అన్నమాట. సో మాకు ఎప్పుడైనా సరే ఏ మూవీ బాలకృష్ణ రిలీజ్ అయినా మాకి ఫస్ట్ అయితే తీసుకెళ్తాడు. అవి చూసుకుంటూనే మేము పెరిగినాము. అండ్ బాలకృష్ణ సినిమా అంటే అదొక ఊపు, అదొక తోపే. ఎవరెన్ని రోల్స్ చేసినా ఆయన గారు యాక్టింగ్ ముందు ఎవరు పనికి రారు. ఆ డైలాగ్ డెలివరీ ముందరైనా సరే, యాక్టింగ్ సెంటిమెంట్ అయినా సరే, కామెడీ అయినా సరే, ఏ సీన్ అయినా, ఏ సాంగ్ అయినా, ఏ స్టెప్ అయినా అది బాలకృష్ణ గారి తర్వాతనే ఎవరైనా ఇండస్ట్రీలో వేయగలరు. సో ఇక మూవీ విషయానికి మనము వస్తే, మూవీ ఎలా ఉంది, నాకు ఎలా అనిపించింది అంటే, సేమ్ ఏదైతే అఖండ 1 లో చూపించారో అదే కాన్సెప్ట్ అయితే తీసుకున్నారు. సో ఇక్కడ కొత్త స్టోరీ, కొత్తదనం అంటూ మనము ఏది ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఎందుకంటే ఆ ఏదైతే అఖండ 1 లో అఘోర క్యారెక్టర్ మన బాలకృష్ణ గారు చేశారో అది చాలా బాగుంది. అది ఒక ప్రతి ఒక్కరు చూడడము, దాన్ని మెచ్చుకోవడము. సో ఆ దాన్ని మనం లింక్ చేసుకొని మన హిందూయిజాన్ని చూపించడానికి బోయపాటి శ్రీను గారు ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో ఒక ఎక్స్టెన్షన్ స్టోరీ లాగైతే రాసుకున్నారు. అండ్ ఆయన రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా ఏమని చెప్పారంటే, ఇది ఒక అవెంజర్ సిరీస్ లాంటిది, ఎన్నెన్నో తీయగలము మనము, మన హిందూ ధర్మాన్ని, మన ఇండియా యొక్క గొప్పతనాన్ని చాటి చెప్పడానికి ఎంతో ఉపయోగపడుతుందని అయితే చెప్పారు. నిజంగా నాకు మూవీ చూస్తున్నప్పుడు అయితే రియల్ గా అదే అనిపించింది. నెక్స్ట్ ఏమవుతుంది ఎలా అవుతుంది అనేది అయితే చాలా ఎగ్జైట్ అయితే నేను ఫీల్ అయ్యాను. చాలా అయితే బాగుంది. ఇది మాటల్లో మనం చెప్పలేని ఒక ఫీలింగ్ అన్నమాట. ఇది మనం ప్రతి ఒక్కరం ఎక్స్పీరియన్స్ చేయాలి. మన తమన్ బాలయ్యకి మ్యూజిక్ కొడేటప్పుడు తమను ఏమేసొస్తాడు నిజంగా గానీ ఇరుగా తీస్తాడు. సో ఈ కాంబినేషన్ అనేది ఎప్పటికీ ఒక సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. బోయపాటి డైరెక్టర్, మ్యూజిక్ తమన్, అండ్ యాక్టింగ్ మన లెజెండ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ గారి యాక్టింగ్. ఈ మూడిటి కాంబినేషన్ ఎప్పటికీ ఒక బెంచ్ టాప్ మార్క్ అన్నమాట. నెగటివ్ విషయాలు కూడా అయితే ఉన్నాయి, నేను లేదని అయితే చెప్పను. కొంచెం డల్ గా మూవీ పోవడము, కొన్ని ఇంట్రడక్షన్స్ ఎక్కువ చెప్పడము, అండ్ అలాగే కొన్ని అన్నెసరీ సీన్స్ అయితే కూడా ఉన్నాయి. సో అవన్నీ స్టోరీకి అనుగుణంగా అయితే ముందుకెళ్ళినాయి తప్ప ఏదో పెట్టాలని ఇరికిచ్చినవి అయితే అసలుకి నాకు ఎక్కడ అనిపించలేదు. సో ఈ మూవీ మనం మెయిన్ గా చూడాల్సిన డివోషనల్ వేలో అయితే చూడాలి. ఆ డివోషనల్ వేలో మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనకి గూస్ బంప్స్ అయితే వస్తాయి. ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ అయితే వెళ్ళాడు. ఒక ఏదో తీసేయాలి అనేది కాకుండా ప్రతి సీన్ టు సీన్ ఎందుకు ఇప్పుడు గాలే గుడతాడు అంటే ఆయన ఒక అఘోర, ఎన్నో దీక్షలు, ఎన్నో అన్ని తెలిసిన అతను కాబట్టి ఆ ఫైట్ అనేది చేయగలుగుతాడు. అంతేగాని నువ్వు పోయి చేయడానికి అనేది ఉండేటట్టుగా చూపించట్లేదు కదా. ఆయన ఒక అఘోర, ఆయన అన్ని శాస్త్రాలు, వేదాలు, అన్ని అస్త్రాలు, అన్నిట్లోనూ ఆయనకి అనుభవం ఉంది. అది అన్ని చూపించుకుంటూనే ముందుకెళ్ళాడు. సో అలా గాల్లో ఎగరేయడము అవన్నీ దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఎగ్జాక్ట్ ఇచ్చుకుంటూ పోయాడు. సో దానికి మనము ఇక్కడ సపరేట్ గా దాన్ని మనము క్రిటిసైజ్ చేసేదంటూ ఏం లేదు. హ్యాపీగా మూవీకి అయితే ఫ్యామిలీతో వెళ్ళండి. మీ పిల్లలకి చూపించాల్సిన మూవీ ఇలాంటి మూవీస్ మీరు చూపించండి. ఖచ్చితంగా మీ పిల్లలు నేర్చుకుంటారు ఖచ్చితంగా. అండ్ నేను కూడా నెక్స్ట్ మీ అందరితో పాటు అఖండ 3 కోసం వెయిటింగ్ చేస్తాను. జై బాలయ్య, జై జై బాలయ్య.